హాయ్ నాన్న, వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము గోంగూర ఉల్లిపాయ పచ్చడి చేసుకుందామండి. చాలా వెరైటీగా ఉంటది. 10 నిమిషాల్లో పచ్చడి చేద్దామండి. ఇక మొదలు పెడదాం. మరి మనం ముందుగా మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్కి వెళ్ళి గోంగూర తెచ్చుకున్నామండి. ఈ గోంగూర మాత్రం లేతగా ఉన్న గోంగూర సెలెక్ట్ చేసుకున్నామండి. చాలా బాగుంటది, చాలా పుల్లగా ఉంటది. ఈ గోంగూర కూడా గుంటూరు దగ్గర గోంగూర అండి, చాలా బాగుంటది. ఈ గోంగూరని ముందుగా మనం ఒలుచుకుందామండి. ఒలుచుకున్న తర్వాత 4 సార్లు కడుక్కోవాలండి. 4 సార్లు కడుక్కోకపోతే దీంట్లో ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుందండి. అయ్యే కాకండి చిన్న చిన్న సాలిపురు గుళ్ళు కూడా ఉంటాయండి. అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకుని 4 సార్లు కడుక్కోవాలండి. కడుక్కుని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కూడా కడుక్కుందామండి. మనము ఒలిసిన గోంగూరని మంచిగా కడుక్కున్నామండి. అది కూడా దీంట్లో చాలా ఇసుక మట్టి లేకుండా చాలా జాగ్రత్తగా కడిగానండి. కడిగిన గోంగూరని ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. ఈ గోంగూరని ఇప్పుడు మనం పచ్చడి చేయడానికి రెడీ అయిపోదామండి. ఇక రెడీ అవుదాం. మరి మన గోంగూర ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి అండి. ఇగోండి ఈ పచ్చిమిర్చి అండి. ఇగోండి ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు. ఇవి వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి, చాలా బాగుంటది. మనం కొంచెం కలర్ కావాలనుకున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. తిరగమూత కావాల్సిన ఎండుమిర్చి, ఇగోండి తిరగమూత దినుసులు, ఇగోండి చిన్నులపాయలు, జీలకర్ర అండి. ఇప్పుడు మనం పచ్చడి చేయటం మొదలు పెడదామండి. ముందుగా మనం ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ కూడా కొంచెం సరిపోని వేసుకుంటామండి. దీంట్లో ముందుగా పచ్చిమిర్చి వేయించుకుందామండి. ఇదిగోండి చూడండి, మన పచ్చిమిర్చి ఇందాక తొడాలు తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి. ఈ ముందుగా పచ్చిమిర్చి వేయించుకుంటున్నామండి. ఇవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత గోంగూర కూడా దీంట్లోనే వేయించుకుందామండి. చూడండి ఎలా ఎగుతున్నాయో, మంచిగా ఎగుతున్నాయండి. మనము పచ్చిమిరకాయలు వేగినాయండి. వేగిన పచ్చిమిరకాయలని పక్కకు తీసుకుందామండి. ఇదిగోండి పక్కకు తీసుకుంటున్నాము. ఇవి కూడా దోరగా మంచిగా ఏగాలండి, ఏగితేనే టేస్ట్ ఉంటుంది. ఇవి వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోండి. ఇదిగోండి మనం వేయించిన మిరకాయలు చాలా బాగా వేగినాయండి. ఇదిగోండి చూడండి, మీరు కూడా ఇలాగే వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి గోంగూరను కూడా వేయించుకుందామండి. ఇదిగోండి గోంగూరను కూడా వేయించుకుందాం. గోంగూరని చక్కగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి. ఇలా వేయించుకునేటప్పుడు కాడ నీళ్ళు లేకుండా చక్కగా వేసుకోండి, చాలా బాగుంటుందండి. పుల్ల గోంగూర కదా, చాలా మంచిగా ఉడికిద్ది. మనం గోంగూర ఉడకబెట్టుకునేటప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే ఉండాలండి. గోంగూరని సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. సిమ్లో పెట్టకపోతే కింద గోంగూర మాడంటుందండి. అందుకనే జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో గోంగూర ఉడికిద్దండి. మనం గోంగూర అడుగంటకుండా ఒకసారి అలా తిప్పుకుందామండి. జాగ్రత్తగా తిప్పుకుంటేనే గోంగూర కూడా మాడిపోకుండా ఉంటుందండి. గోంగూర ఉడికిపోయిందండి. ఈ ఉడిపోయిన గోంగూరలో మనం పచ్చిమిర్చి వేయించుకున్నామండి. ఇవి కూడా కొంచెం ఒక్కసారి కూడా గోంగూరలో వేసి తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి. సరిపోయిన ఉప్పు కూడా వేసుకుంటే కానీ ఈ గోంగూర టేస్ట్ రాదండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని తిరగమూత పెట్టుకుందామండి. ఏంటండి మనం ఇప్పుడు తిరగమూత దినుసులు వేసుకుంటున్నామండి.
అవి పక్కన కాదు. పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి చూడండి, మన పచ్చడిలో మంచి మంచి ఉల్లిపాయ ముక్కలు వస్తున్నాయి చూసారా? ఈ ఉల్లిపాయ ముక్కలు తింటుంటే ఉంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. ఇదండి చాలా బాగుంది, చాలా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. అబ్బా ఏం వాసన వస్తుందండి, తిరగమూత బ్రహ్మాండంగా ఉందండి. చూసారుగా? ఇలా చేసుకోవాలండి మనం కూడా. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చేసుకొని మన పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా మంచి వాసన వస్తుందండి. దీంట్లో పుదీనా కడ వేయాల్సిందండి, ఇంకా బాగా వచ్చేది వాసన. కొత్తిమీర వేసామండి, చాలా బాగుంది. కొత్తిమీర వాసన కూడా మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకుని చూడండి, అబ్బా ఏం తినబుద్ధి వేస్తుందండి. మిర్చి బాగుందండి, ఎండి మిర్చి కూడా చూడండి చక్కగా ఏగినాయండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఎంతండి, ఒక 15 నిమిషాల్లో అయిపోద్దండి. ఈ పచ్చడి చేసుకోవటం చాలా బాగుంటుంది. మీరు చేసుకుని మీ ఇంట్లో మాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. లైక్ కొట్టి మీ పక్కన వాళ్ళు కూడా షేర్ చేయండి. అప్పుడే మాకు మంచి గ్రిప్ ఉంటుందండి. అందుకనే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు మంచి ఇది ఇవ్వండి. గోంగూర ఉల్లిపాయ పచ్చడి చాలా వాసన వస్తుందండి, చాలా బాగుంది. వాసనకు తగ్గట్టుగా కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. మీ పిల్లలు కూడా బాగా తింటారండి. చూడండి, ఒక్కొక్క ఉల్లిపాయ ముక్కని ఒక్కొక్క ఎండుమిర్చి ముక్క అంటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి కలిపి తిని చూసి చెప్తారండి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చూడండి ఒకసారి, అబ్బా ఇలా భలే ఉంటుందండి. మీరు ఫంక్షన్లకు కూడా చేసుకోవచ్చండి. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఈ గోంగూర పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుందండి. అదిరిపోయిందండి, చాలా బాగుంది. అబ్బా ఎందుకండి, అసలు ఎంత బాగుందో. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చేసుకుని మాకు కామెంట్లు పెట్టండి. చాలా బాగుందండి. ఇలాగా వాసన వస్తుంటేనే మంచి టేస్ట్ అయిన వాసన వస్తుందండి. ఈ స్మెల్కి తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇలా ఉండాలి. రోటితో చేసామండి మనం ఈ పచ్చడిని, రోట్లో చేసాం, అందుకని ఇంత టేస్ట్ వచ్చింది. మీరు కూడా అవకాశం ఉంటే రోట్లో చేసుకోండి, అవకాశం లేకపోతే మిక్సీలో వేసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకుని మాకు చెప్పండి ఎలా ఉందో, కామెంట్లో చెప్పండి.